వైఎస్ఆర్సీపీ ప్రతినిధి అబూబకర్ గారికి మరియు ఇతర తోటి సహోదరులకు అందరికీ నమస్కారము. ఈరోజు ఈ దారి తప్పుతున్న టీడీపీ కూటమి ఏడాది పాలన అనే పుస్తక ఆవిష్కరణలో నిజంగానే చెప్పాలంటే గత తప్పిదాలకు ఇప్పుడున్న చేసే తప్పిదాలకు ఏదని విశ్లేషించుకోవడానికి ఈ బుక్ అనేది చాలా ఉపయోగపడుతూ ఉంది. అంటే ఒక పథకం కానీ ఒక ప్రతిపాదన కానీ విశ్లేషించి నిజంగానే అది తప్పుగా ప్రజలకుంటే ప్రశ్నించడానికి ఉపయోగపడుతుంది, లేదు ఎటువంటి మార్పులు చేస్తే దీంట్లో బాగుంటుంది అనే దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనమందరం అనేది ప్రశ్నించడం అనేది ఫస్ట్ ఎన్నుకోవాల్సిన పరిస్థితి. ఎప్పుడైతే మనం ప్రశ్నిస్తామో దాంట్లో నుంచి కొన్ని సమాధానాలు దొరుకుతాయి. ఆ సమాధానాలు ప్రజలకు అనేది ఉపయోగపడేటట్టు అవగాహన కల్పించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ అవగాహన కల్పిస్తే కనీసం అనేది ప్రజాప్రతినిధులు కానీ ఇతర ప్రముఖులు కానీ వారి దగ్గరికి పోయినప్పుడు మీరు కలిగించే అవగాహన వల్ల నిజంగానే ఇది మాకు ఎంత లబ్ధి చెందింది, ఇది ఎంత లబ్ధి చేకూరడం లేదు, దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏమిటి అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కాబట్టి నేను కోరుకునే మా మిత్రులకి ఏమిటంటే దీని మీద సంపూర్తిగా విశ్లేషణ ప్రజల్లోకి పోయినప్పుడు ఖచ్చితమైన అవగాహన మనకు ఉండాలి. ఒకటి ప్రశ్నించేటప్పుడు ఏమిటి అనేది నీకు అవగాహన ఉంటేనే నువ్వు అవతల వాళ్ళకి సమాధానం చెప్పడానికి అనేది సరైన పద్ధతి ఉంటుంది. మనం తడకబడిపోయినప్పుడు దానికి ప్రజలకు అవకాశం ఇచ్చినట్లయితుంది, ఇతర పార్టీ ప్రతినిధులకు అవకాశం ఇచ్చింది. కాబట్టి మీరు ఏదైనా ఒక ప్రజలు లేకపోయినప్పుడు దాని మీద ఒక సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఒక రోజు అనేది బాగా పూర్తిగా విశ్లేషించుకొని తప్పును తప్పు అని చెప్పడం, మంచిది మంచి అని చెప్పడం, లేదు మనం ఇవన్నీ పథకాలు ఉపయోగించుకునే కూడా మనం సమాజంలో ఇంకా మనం ఏ విధంగా చేయగలిగితే ప్రజలకు బాగుంటుంది అనేది మీకు తోచిన ఆలోచనలు అనేది మీరు కూడా ఒక కార్యాచరణ తయారు చేసుకొని ప్రజల ముందు ఉంచితే మంచిదని నా మనవి.